గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు మన బోర్డ్ మై ట్రిప్లో జనరల్గా టెక్నికల్కి సంబంధించిన సెషన్ ఏమేమి ఆప్షన్స్ ఏమేమి ఉపయోగపడుతున్నాయి అనేది మెయిన్ పాయింట్స్ని మీకు వివరించడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గూగుల్ క్రోమ్ ఇలా ఉంటుంది. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎక్కడ ఏం పేరు కొట్టి ఎలా ఓపెన్ చేయాలి, ఏ విధంగా చూసుకోవాలని ప్రతి ఒక్కటి చెప్తాను. బోర్డ్ మై ట్రిప్ అని మనం టైప్ చేసేస్తే ఆటోమేటిక్గా మన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్ ఏదైతే ఉందో లాగిన్ ఆప్షన్, ఈ లాగిన్ ఆప్షన్ని క్లియర్గా టచ్ చేయాలి. ఇది టచ్ చేసిన తర్వాత మనకు లాగిన్ అనేది అవుతుంది. ఇట్లా లాగిన్ అని వచ్చిన తర్వాత మన ఐడిని ఓపెన్ చేసుకోవాలన్నమాట. మన ఐడి పాస్వర్డ్ కొట్టేసి ఇక్కడ సైన్ ఇన్ నొక్కితే ఆటోమేటిక్ గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మన ఐడి స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది. టోటల్ నేను ఇట్లా వచ్చేసి ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. కొంతమందికి కొన్ని ఆప్షన్స్ కనిపించవు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా డెస్క్టాప్ సైట్ మోడ్ పెట్టుకుంటారు. దానివల్ల నేను చూపించిన స్క్రీన్ మొత్తం కనిపిస్తుంది. ఇలా కాకుండా ఇది కనుక తీసేస్తే మీకు కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఇట్లా వచ్చిందండి. ఇట్లా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఐడి అనేది. ఇక్కడ ఐడి పేరు వస్తుంది, ఇక్కడ యూజర్ ఐడి నెంబర్ వస్తుంది, మీరు ఎన్నిసార్లు టాప్అప్ చేశారో, మీకు ఎంత లిమిట్ ఉందో అన్నది కూడా చూపిస్తుంది. ఓకేనా, ఇట్లా చూపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనం చూసుకోవచ్చు కేవైసీ అనేది నాట్ వెరిఫైడ్. ఓకేనండి, నాట్ అప్లోడెడ్ అంటే అప్లోడ్ చేయలేదు. కేవైసీ అనేది అప్లోడ్ చేయలేదు. ప్లస్ స్టాక్ పాయింట్ అనేది వీళ్ళకి లేదు. స్టేటస్ క్వాలిఫైడ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ర్యాంక్ క్వాలిఫైడ్ అనేది 10 డైరెక్ట్ చేశారనమాట. వీళ్ళు అనేది క్వాలిఫై అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసి రివార్డ్ స్టేటస్. ఇది ఏంటంటే మనం 10 డైరెక్ట్ చేసుకున్నా కానీ ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది, లేదా మన కింద కనుక 25 లెఫ్ట్ 25 రైట్ కనుక పీ వచ్చినా కానీ రివార్డ్ పాయింట్స్ వస్తుంది అనమాట. ఆ రివార్డ్ పాయింట్స్ వచ్చిన రివార్డ్ పాయింట్స్ అనేది ఇక్కడ చూపిస్తాయి. ఇప్పటివరకు మన కింద టోటల్ డైరెక్ట్ ఎన్ని ఉన్నాయి అన్నది మాత్రం ఇక్కడ చూపిస్తుంది. 10 డైరెక్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ప్లస్ ఆర్గనైజేషన్ 1 అంటే లెఫ్ట్ సైడ్ అనమాట. ఇది ఆర్గనైజేషన్ 1, ఆర్గనైజేషన్ 2 అనేది ఉంటుంది. ఆర్గనైజేషన్ 1 అనేది మాత్రం లెఫ్ట్ సైడ్, ఆర్గనైజేషన్ 2 అనేది మాత్రం రైట్ సైడ్. ఇప్పుడు ఆర్గనైజేషన్ 1లో 4 చూపిస్తుంది, ఆర్గనైజేషన్ 2లో 6 చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయి అన్నది ఐడీలు అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డైలీ టాస్క్. ఇక్కడ అనేది డైలీ టాస్క్ అనండి, టాస్క్ బోనస్. ప్రతిరోజు మీరు ఐడి ఓపెన్ చేసేసి డైలీ టాస్క్ అని ఉంటుంది. ఆ డైలీ టాస్క్ను కనుక టచ్ చేస్తే మీకు ఇక్కడ వచ్చేసి డైలీ 2 రూపీస్ అనేది మీకు ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి షేర్ మ్యాచింగ్. మన డౌన్లైన్లో లెఫ్ట్ రైట్ మనం ఐడీలు వేసుకున్న తర్వాత వాటి మీద వచ్చే మ్యాచింగ్ ఇన్కమ్ని షేర్ మ్యాచింగ్ అంటాం అనమాట. నెక్స్ట్ రివార్డ్ ఇన్కమ్. ఇందాక మీకు చెప్పానుగా, లెఫ్ట్ ఒక రివార్డు రైట్ ఒక రివార్డ్ పాయింట్ వస్తే అప్పుడు మనకు రివార్డ్ అనేది వస్తుంది అనమాట. ఆ రివార్డ్ అనేది 100, 200 అట్లా పెరుగుకుంటూ పోతూ ఉంటుంది. ఏ రోజు ఆ రోజు పడుతుంది. ఒక్క రివార్డ్ పాయింట్ వన్ సైడ్, ఒక రివార్డ్ పాయింట్స్ వన్ సైడ్, అది ఇది మ్యాచ్ చేసుకొని రివార్డ్ పాయింట్ మ్యాచింగ్తోనే 100 రూపీస్ ఇస్తుంది అనమాట. అది రివార్డ్ పాయింట్కి సంబంధించిన అమౌంట్ ఇక్కడ వస్తుంది అనమాట. అప్లైన్ బోనస్ ఇక్కడ చూసుకోవచ్చు. అప్లైన్ వాళ్ళ ద్వారా వీళ్ళకి ఎంత బోనస్ వచ్చింది, 257 రూపాయలు వచ్చింది. అప్లైన్ బోనస్ హైయెస్ట్ ఇన్కమ్, చాలా మంచిగా వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 500 రూపాయలు సంపాదించుకుంటే అందులో 25%, వాళ్ళు 1000 రూపాయలు సంపాదించుకుంటే అందులో 25 రూపీస్ 25% అంటే అప్లైన్ బోనస్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు డౌన్లైన్ రిఫరల్. అంటే డౌన్లైన్ రిఫరల్ ద్వారా ఇంకా వాళ్ళకి ఏమి యాడ్ కాలేదు. ప్లస్ వాలెట్ అమౌంట్ అనేది యూటిలిటీ అనేది లేదు. కమిషన్ వాలెట్లో చూసుకుంటే వాళ్ళకి ఎంత వచ్చిందండి, ఇక్కడ క్లియర్గా 626 రూపాయల పాయింట్ 17 పైసలు వచ్చిందనమాట. వాళ్ళకి ఆల్రెడీ బిఎంఐటి వాలెట్ అనేది 1000 రూపీస్ అనేది యాడ్ కావడం జరిగిందనమాట, బిఎంఐటి వాలెట్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పాయింట్ అండి, టోటల్ కమిషన్. ఇప్పటివరకు 2.0లో టోటల్ కమిషన్ ఎంత వచ్చిందంటే 626 రూపాయలు వచ్చిందనమాట టోటల్. ఓకేనా, ఇట్లా డాష్ బోర్డ్లో ప్రతి ఒక్క పాయింట్ దేనికి ఉపయోగపడుతుంది అన్నది మీరు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం 3 లైన్స్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏమేమి ఉంటాయంటే చూసుకోండి. ప్రొఫైల్ ఉంటుంది, ఫస్ట్ ప్రొఫైల్ ఉంటుంది. ప్రొఫైల్ తర్వాత లక్కీ డ్రా, మనం లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయాలంటే లక్కీ డ్రా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డైలీ టాస్క్. నేను చెప్పాను కదా, డైలీ టాస్క్ చూడటం వల్ల డైలీ 2 రూపీస్ వస్తాయి. మన టీంకి సంబంధించి చెక్ చేసుకోవాలంటే ఇక్కడ అండి వాలెట్ హిస్టరీ, అసలు వాలెట్లో డబ్బులు ఎంత వస్తున్నాయి, ఎంత పోతున్నాయి, ఎక్కడెక్కడ ఏమేమన్నా చూసుకోవాలంటే ఇక్కడ ఉంటుంది. కమిషన్ సంబంధించిన రిపోర్ట్ కూడా సేమ్ అంతే. రిపోర్ట్స్
రాయల్టీకి సంబంధించింది, విత్డ్రాలు, మనం విత్డ్రాల్ ఎలా పెట్టాలి ఏందనేది, సపోర్ట్ కంపెనీలో ఏమన్నా ప్రాబ్లం అయినప్పుడు మన ఐడికి సంబంధించిన పేమెంట్ వచ్చినా రాకుండా, ఐడి రిజిస్ట్రేషన్ అయినా కాకుండా ప్రతి ఒక్క డీటెయిల్స్ టికెట్ రేజ్ చేయాలి. మనకు టికెట్ టూరిజం సంబంధించింది, టూరిజమ్స్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది టోటల్ వచ్చేసి మన డాష్ బోర్డ్లో ప్రజెంట్ మనకున్న ఆప్షన్స్ 3 లైన్స్ టచ్ చేసిన తర్వాత మనకున్న ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ నేను వివరిస్తాను అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ డౌన్లైన్లో ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ పంపడానికి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ వీడియో చూసి దీంట్లో ఉన్న ఆప్షన్స్ అనేది తెలుసుకుంటారనమాట. థ్యాంక్ యూ సో మచ్. మీ శ్రీను. Please like, share, and subscribe now. Board My Trip Telugu.